నమస్తే అండి. వెల్కమ్ టు మనీ ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను దేవుడి దయవల్ల బాగున్నానండి. ఇందులోకి నేను 1/2 కిలో రైస్ చేసుకుంటున్నాను. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ 1/2 కిలో చేసుకుంటున్నాను అనమాట. తక్కువే చేసుకుంటున్నాను, ఎక్కువ కాదు. ఇదిగో ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగో కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద పచ్చిమిరపకాయ వేసాను అనమాట. ఇదిగో ఈ ఇవన్నీ కలిసి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుందాం. ఇందులోకి 3 బే లీవ్స్ అండి, 2 చెక్కలు, 2 స్టార్ పూలు, 2 నల్ల యాలక్కాయలు, 4 లవంగాలు, 4 యాలక్కాయలు వేసానండి. ముందుగా బాండీ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేద్దామండి. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. కొంచెం ఆయిల్. ఇప్పుడు మసాలా సరుకులు వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను, వేసేద్దాం. ఉల్లిపాయలు మగ్గనివ్వమండి. ఈ మగ్గిలాగా మనం పుదీనా పేస్ట్ చేసుకుందాం. ఈ పుదీనా రైస్నే గ్రీన్ రైస్ అని కూడా అంటారండి. ఇక్కడ మా మేడం వాళ్ళకి ఖత్తర్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందామండి. ఈ ఉల్లిపాయల్లో కొంచెం జీడిపప్పు వేద్దాం. ఇందులో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి. ఇదిగోండి, ఒక చిన్న క్యారెట్ చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను, ఒక చిన్న బంగాళదుంప, గ్రీన్ పీసు, పచ్చి బఠానీలు కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. పుదీనా రైస్ బాగుంటుందండి. ఇదిగోండి, 2 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేద్దామండి. టమాటాలు కూడా మగ్గనిద్దాం మంచిగా ఒక 2 మినిట్స్. చూద్దామండి, టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు పుదీనా వేసేద్దాం. పుదీనా పేస్టు వేసేసి ఇది శుభ్రంగా బాగా ఆయిల్ తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట, మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. పుదీనా కూడా ఉడకాలి. ఇది అరబిక్ కంట్రీలో చేసేవాళ్ళు నానా అంటారండి, పుదీనాని నానా అంటారు, ఇంగ్లీష్లో మెంట్ అంటారన్నమాట. ఏష్ అంటారు రైస్ని, ఏష్ నానా అనండి, లేకపోతే నానా రైస్ అనండి. అరబిక్ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు నానా రైస్ అనండి, ఏష్ నానా అనండి. లేకపోతే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకైతే గ్రీన్ రైస్, మెంట్ రైస్ అని చెప్పండి. పుదీనా రైస్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదండి, తెలుగులో పుదీనా అంటారు. సరే, మగ్గనిద్దామండి. చూద్దామండి, ఈ విధంగా ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ నేను అలా మూత పెట్టి మగ్గనిచ్చాను, ఆయిల్ తేలింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసేద్దాం. తర్వాత టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకుందాం. ఇదిగో 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి, పెద్ద స్పూన్తో 1/2 స్పూన్ వేసాను అనమాట. పెద్ద స్పూన్తో ఫుల్గా ధనియాల పొడి అండి, ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుని నేను పౌడర్ చేసుకున్నాను. ఇది ఎక్కువ ఫుల్గా 1 స్పూన్ వేసేద్దాం. ఇది కర్రీ పౌడర్ అండి, నేను బిర్యానీ దాంట్లోనూ వెజిటబుల్స్ దాంట్లో చూపించాను. కర్రీ పౌడర్ ఒక పెద్ద స్పూను అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం పసుపు వేద్దామండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేద్దామండి. నేనైతే ఉజ్జాయింపుగా వేసేస్తున్నానండి, మీరైతే కొలుసుకోండి. మామూలు రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ వేసుకోండి. మీరైతే చూసుకోండి వాటర్, తెలియని వాళ్ళు అయితే, తెలిసిన వాళ్ళు అయితే ఇలా వేసేసుకోండి. నాకు లాగా ఉజ్జాయింపుగా. ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయింది లేదో ఇప్పుడే వాటర్ చూసుకుని సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి.
నాకైతే కొంచెం పడుతుందండి. ఇంకో చిన్న స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నాకైతే చప్పగానే ఉంది రైసు. ఇప్పుడు ఇది హైలో పెట్టుకుని బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం. ఫైర్ హైలో పెట్టుకుందామండి. చూద్దామండి, బాయిల్ అయ్యింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని చిన్న మంట మీద మగ్గనిద్దాం. రైసు చిన్న మంట మీద ఉడకనిద్దామండి. ఒక పావు గంట సేపు ఉడకనిద్దాం. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చూద్దామండి, పావు గంట అయిపోయింది. వావ్, ఆరోగ్యకరమైన హెల్తీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పుదీనా రైస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. వెరీ యమ్మీగా ఉంటుంది. అందులో చాలా ఆరోగ్యకరం, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇందులో. బాక్స్లోకి తీసేసుకున్నానండి రైసు. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ నెక్స్ట్ టైం మీకు చూపిస్తానండి. నేనైతే చూపించలేదు, వీడియో పెద్దది అయిపోతుంది కదా. కారం వేయకుండా ఎలా టేస్టీగా అరబిక్ వాళ్ళకి చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, యమ్మీ డెలిషియస్. ఓకేనండి, యమ్మీ డెలిషియస్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మెంట్ రైస్. ఓకేనండి, నేనైతే కాంబినేషన్ చికెన్ కర్రీ చేసుకున్నాను ఈరోజు. ఒక్కొక్కసారి అయితే నేను ఓవెన్లో చికెన్ చేస్తాను, ఒక్కొక్కసారి అయితే నేను చికెన్ ఫ్రై చేస్తాను. ఈ పుదీనా రైస్ అయితే మీ మేడం చేసి పెట్టండి. చాలా యమ్మీగా టేస్టీగా డెలిషియస్ అయిన ఈ రైస్ తిని అసలు చాలా టేస్ట్ అయితే చాలా బాగుందంటారండి. ఓకేనండి, మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.